ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథములో నుంచి ఒక వచన భాగమును చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రార్థన చేసుకొని వాక్యపు వివరణలోనికి మనం వెళ్దాం. కృపా సత్య సంపూర్ణుడా, యేసు రాజ్యానికి వందనాలు. మహాగణుడా, వెలుగైన దేవుడా, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్ములను నడిపించిన వాడా, స్తోత్రాలు. ఇదిగో ఈ సమయంలో నీ పరిశుద్ధ దివ్య వాక్యమును ధ్యానిస్తూ ఉండగా, ప్రకటిస్తూ ఉండగా, ఇప్పుడు వింటున్న వారు, తర్వాత వినబోతున్న వారిని కూడా మీరు దీవించి ఆత్మ సంబంధమైన మేలులతో నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఈ వచనమంతా వివరించాలని కానీ, ఈ వచనములోని అసలైన మెయిన్ పాయింట్స్ అన్ని మీకు ప్రకటించాలని కానీ నేను ప్రేరేపించబడలేదు. కానీ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను ప్రభువు పిలిచాడు. చీకటిలో నుండి వెలుగులోనికి ప్రభువు మనలను పిలిచాడు. ఆది కాండములో చీకటికి దేవుడు రాత్రి అని పేరు కూడా పెట్టాడని ఆది కాండం 1వ అధ్యాయం 1-5 వచనాల్లోనే మనం గమనిస్తున్నాం. చీకటి లేదా రాత్రి అంటే ఆధ్యాత్మికముగా అది పాపమును సూచిస్తున్నది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఎఫెసీ పత్రికలో మనం చూస్తే మనకొక మాట కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు మనం పాపములో ఉండుటను గూర్చి చీకటిలో ఉన్నారు అని మాట్లాడుతుంది. చీకటికి దేవుడు రాత్రిని పేరు పెట్టాడని కూడా చెప్పుకుంటున్నాం కదా. మనము చీకటి వారము కాము, రాత్రి వారము కాము అని కూడా బైబిల్ మాట్లాడుతుంది. దెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, దయచేసి చూడండి, 5వ అధ్యాయము 5వ వచనము. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము అని బైబిల్ చెప్తుంది. చీకటి లేదా చీకటికి రాత్రి అని దేవుడు పేరు పెట్టాడు. రాత్రి అనేది ఎంత ప్రమాదకరమైనదో మనం బైబిల్లో నుంచి కొన్ని విషయాలను చూద్దాం. రాత్రి యొక్క ప్రమాదములు. సాధారణంగా చాలామంది పొద్దుపోతున్నప్పుడు, చీకటి అవుతున్నప్పుడు, ఇంకా నేను వెళ్తాను ఇంటికి, టైం ఏంటంటే ఇంత రాత్రి ఇంటికి ఏం వెళ్తావు, వద్దులే ఉండిపోయి తెల్లవారు వెళ్ళి అంటారు. ఎందుకు? రాత్రులు ప్రమాదం కాబట్టి. ఇప్పుడంటే దొంగతనాలు ఆన్లైన్లో జరిగిపోయి పగలు రాత్రులు తేడా లేకుండా దొంగతనాలు జరుగుతున్నాయి. కానీ ఒకప్పుడు దొంగతనం అంటే రాత్రులే జరిగేవి. రాత్రులే బ్యాంకుకు దొంగతనం చేయాలనుకోండి, ఎక్కువగా రాత్రులే దొంగతనం చేస్తారు. రాత్రి ఎంత ప్రమాదకరమైనదంటే దొంగతనాలు జరుగుతాయి, రాత్రులు ప్రయాణం మంచిది కాదు అని రాత్రిని గూర్చి మనం మాట్లాడుకుంటాం. ఆధ్యాత్మిక జీవితంలో కూడా రాత్రి చాలా ప్రమాదకరమైనది. రాత్రులు ప్రమాదకరమైనవని బైబిల్ మనకి నేర్పిస్తుంది. అందులో ఒక 4-5 విషయాలు నేను చెప్తాను. రాత్రి ఎంత ప్రమాదకరమైనదంటే
రాత్రి మనలను మోసం చేస్తుంది. ఆదికాండము 29వ అధ్యాయంలో యాకోబు తన మామ కూతురైన రాహేలును ప్రేమించాడు, చిన్న కూతుర్ని. ఆమె కొరకు 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు అతని దగ్గర ఉద్యోగం చేశాడు, జీతం లేని ఉద్యోగం. ఎందుకొరకంటే రాహేలును పెళ్లి చేసుకోవటానికి. కానీ మామ యాకోబును, తన అల్లుడిని మోసం చేయాలనుకున్నాడు. రాత్రి సమయంలో పెళ్లి చేసేసి రాత్రి సమయంలోనే అంతా ముగించేశాడంట. చూడండి, ఆదికాండం 29, 23 నుంచి మనం చదివితే, రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చాను. ఉదయమందు ఆమెను లేయాని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసము కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అన్నాడు. ఒక రాత్రి యాకోబు మోసపోయాడు. తాను పెళ్లి చేసుకుందాం అనుకున్న ఆమెను పెళ్లి చేసుకోలేదు. చీకటిలోనే పెళ్లి జరిగిపోయింది, చీకటిలోనే కాపురం అయిపోయింది. తండ్రి తన పెద్ద కుమార్తె అయిన లేయాకు చెప్పుకుంటాడు, యాకోబు ఏం మాట్లాడినా ఊహు తప్ప ఇంకేం అనొద్దని, నోరు విప్పి మాట్లాడొద్దని. ఎందుకంటే మాట్లాడితే వాయిస్ రికగ్నైజ్ అవుతుంది కదా, ఆమె లేయా అని తెలిసిపోతుంది కదా, రాహేలు కాదని సంగతి అర్థమైపోతుంది కదా అని మామ ఎరిగి రాత్రి వేళ ఇతన్ని మోసపుచ్చేయడం అన్నమాట. అంటే రాత్రి ఎంత ప్రమాదకరమైనది అని అంటే మోసపోతాము అని. ఆధ్యాత్మిక జీవితంలో కూడా చీకటి అనే రాత్రి లేదా పాపము అనే చీకటి, పాపము అనే రాత్రి వలన మనము మోసపోతాము. మనం ఎంతో ప్రేమిస్తున్న ప్రభువు, మనం ఎంతగా ప్రేమిస్తున్నామో ప్రభువుని, యేసయ్య 2వ రాకడలో ఆయనను గుర్తించకుండా, ఆయన రాకడను గురించి అవగాహన లేకుండా మనం మోసపోయే అవకాశం ఉంటుంది. రాహేలుని ఎంత ప్రేమించాడో పాపం యాకోబు, కానీ ఒక రాత్రి మోసపోయాడు. మనము కూడా ఇంకా చీకటిలోనే ఉంటే మనం ప్రేమించిన యేసు రాకడను మనము గుర్తించలేకుండా మోసపోయే అవకాశం ఉన్నది. 1 దెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు, సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చెను, అలాగే ప్రభువు దినము వచ్చినని మీకు బాగుగా తెలియను. 4వ వచనం కూడా చూడండి, సహోదరులారా, దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము అని చెబుతుంది. అంటే రాత్రి ఎంత ప్రమాదమో చూడండి. ఆధ్యాత్మిక జీవితంలో పాపము అనే రాత్రి, పాపము అనే చీకటి నీకు ఉంటే నీవు మోసపోతావు. కనుక చీకటి యొక్క ప్రమాదము లేదా రాత్రి యొక్క ప్రమాదము ఏంటంటే మోసపోతాం, జాగ్రత్తగా ఉండాలి. రెండవది మనం గమనిస్తే, చీకటి లేదా రాత్రి ఎంత ప్రమాదకరము అనంటే దేవుడు మనకు దొరకడు అనే పాఠం కూడా మనకు బైబిల్లో నుంచి నేర్పింపబడుతుంది. పరమగీతము 3వ అధ్యాయము 1వ వచనం చూడండి, రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదికినను అతడు కనబడకయుండెను అను. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదికితిని. రాత్రి వేళ మెలుకుగుండి ఎదిగితే పర్వాలేదు, పరుండి అని కూడా ఉంది. రాత్రి వేళ అని రాసు. రాత్రి అంటే చీకటి, చీకటినే రాత్రి అని పేరు పెట్టాడు. చీకటి అనగా పాపము. నీవు పాపములో ఉండి ప్రభువుని వెతికితే ప్రభు దొరకడు. నీవు పాపములో ఉండి ప్రార్థన చేస్తే ప్రార్థనకు ప్రతిఫలం రాదు. నీవు పాపములో ఉండి కానుకలిస్తే ప్రతిఫలం రాదు. నీవు పాపములో ఉండి సేవ చేస్తే ప్రతిఫలం రాదు. నీవు పాపములో ఉండి దేవుని కార్యాల కొరకు పూనుకుంటే ప్రతిఫలము రాదు.
పాపము నుండి విడుదల పొందాలి, ఆ రాత్రిలో నుంచి బయటికి రావాలి, ఆ చీకటిలో నుంచి బయటికి రావాలి. అప్పుడు ప్రతిఫలం దొరుకుతుంది. రాత్రి వేళ పరుండి ప్రాణప్రియుని వెతికి తిని, ప్రాణప్రియుడే యేసు ప్రభు ప్రాణప్రియుడు, కానీ చీకటిలో ఉండి ఎదిగితే లాభం ఏంటి? చీకటిలో ఉండి రాత్రి వేళ ఆయనను వెతికితే లాభం ఏమిటి? కనుక రాత్రి మనల్ని ఏం చేస్తుందనంటే ప్రభువుని మనకు దొరకనివ్వదు. దేవుడు మనకు దొరకడు చీకటిలోనే ఉంటే, పాపములోనే ఉంటే. మొదటిగా రాత్రి వలన మనం మోసపోతాము. రెండవది రాత్రి వలన మనకు దేవుడు దొరకడు. మూడవదిగా బైబిల్లో నుంచి ఇంకొక చిన్న పాయింట్ మీకు చెప్తాను, మీరు దయచేసి గమనించండి. లూకా సువార్త 15వ అధ్యాయములో 3 ఉపమానాలు మనకు కనబడుతున్నాయి. ఆ 15వ అధ్యాయములో రెండవదిగా చెప్పబడిన ఉపమానం 8 నుంచి 10 వచనాలు మనం చదివితే, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెదగదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినదని వారితో చెప్పును గదా అని చెబుతున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, నాణ్యము పోగొట్టుకుంది, ఆ నాణ్యమును వెదకటానికి దీపము వెలిగించింది. అంటే అర్థం ఏంటి? చీకటిగా ఉందన్నమాట. చీకటిలో పోగొట్టుకున్నది దొరకదన్నమాట. రాత్రులు పోగొట్టుకున్నది దొరకదన్నమాట. ఒకసారి రాత్రిపూట పాకెట్లో ఉంగరం పెట్టుకుని బండి తాళం కూడా పెట్టుకున్నాను. బండి తాళం తీసిన దగ్గర ఆ ఉంగరం పడిపోయింది. చీకటిగా ఉంది, ఎంత వెతికినా దొరకలేదు. ఉదయం తెల్లవారుగానే వెలుగు రాగానే ముందు వెళ్ళి వెతకాలి, లేదంటే ఆ త్రోవను ఎవరైనా వెళ్తే ఆ ఉంగరం పట్టుకుంటారని అలారం పెట్టుకొని పడుకొని తెల్లవారు 5:30కి లేచి వెలుగు వస్తుందనగా ఎక్కడైతే ఉంగరం పోగొట్టుకున్నానో అక్కడికి వెళ్తే అది దొరికింది. అంటే రాత్రులు పోగొట్టుకున్నది దొరకదన్నమాట. చీకటిలో పోగొట్టుకున్నది మనకి దొరకదన్నమాట. అనగా పాపములోనే నీవు ఉంటూ, పాపమని చీకటిలోనే నీవు ఉంటూ నీవు పోగొట్టుకున్న ప్రార్థన జీవితం నీకు దొరకదు. నీవు పోగొట్టుకున్న భక్తి జీవితము నీకు దొరకదు. పాపములోనే ఉండి ప్రార్థన పోగొట్టుకుంటావు, అది దొరకదు. అదే పాపము చేస్తూ ప్రార్థన జీవితాన్ని నీవు కట్టుకోలేవు. అదే పాపము చేస్తూ నీ భక్తి జీవితాన్ని నీవు కట్టుకోలేవు. పాపములోనే ఉంటూ వాక్యము యొక్క వెలుగును నీవు గ్రహించలేవు, వాక్యం యొక్క సత్యమును నీవు గ్రహించలేవు. కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో పోగొట్టుకున్నది ఏదైనా సరే, పోగొట్టుకున్న ఆత్మవరములైనా సరే, పోగొట్టుకున్న భక్తి జీవితమైనా సరే, పోగొట్టుకున్న ప్రార్థనా జీవితమైనా సరే, వెలుగులోనేది నీకు దొరుకుతుంది. చీకటిలో నీకు అది దొరకదు, రాత్రులు నీకు దొరకదు. కనుక రాత్రి యొక్క ప్రమాదం ఏంటంటే, మూడవదిగా పోగొట్టుకున్నది దొరకదు. మొదటిగా రాత్రులు మోసపోతాం, రెండవది రాత్రులు దేవుడు మనకు దొరకడు, మూడవది రాత్రి యొక్క ప్రమాదంలో మూడవది పోగొట్టుకున్నది మనకు దొరకదు. మీకు విషయం తెలిసిన, ఒక రాత్రిపూటే యేసుక్రీస్తు ప్రభువుని పోగొట్టుకున్నారు శిష్యులు. సింబాలిక్గా రాత్రిపూటే యేసు ప్రభుని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, రాత్రి యొక్క ప్రమాదం ఏమిటో దేవుడు మనకి నేర్పిస్తున్నాడు అన్నమాట. రాత్రి అనగా పాపం యొక్క ప్రమాదం ఏమిటో మనకు నేర్పిస్తున్నాడు అన్నమాట. పాపములోనే ఉంటే క్రీస్తు మనం పోగొట్టుకునే ప్రమాదం ఉన్నదని మనకు నేర్పిస్తున్నాడు. మనం రాత్రి వలన ఎంత నష్టపోతున్నాము, అనగా పాపమును రాత్రి వలన, పాపమును చీకటి వలన మోసపోతున్నాము. దేవుడు మనకు దొరకడు, మనం పోగొట్టుకున్నది మనకు దొరకదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం వెళ్ళబోతున్న పరలోకము రాత్రి లేనిది అని బైబిల్ చెబుతుంది. అక్కడ చీకటి లేదు, రాత్రులు లేనే లేవు.
అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా రాత్రి అనేది రాకూడదు. ఎల్లప్పుడూ మెలకువగానే ఉండాలి, ఎల్లప్పుడూ వెలుగుతోనే ఉండాలి అని ప్రభు మనకి నేర్పిస్తున్నాడు అన్నమాట. అంటే రాత్రి యొక్క ప్రమాదం ఏంటి? మోసపోతాం, దేవుడు దొరకడు, పోగొట్టుకున్నది మనకు తిరిగి దక్కదు. కనుక రాత్రి అనేది మనము విడిచిపెట్టాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, మీరు చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనము. రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారంట శిష్యులు. 5వ వచనం చూడండి. యేసు ప్రభు చెప్తున్నాడు, కొంచెం లోతునకు నడిపి వల వేయమని చెప్పాడు. అప్పటికి పగలు వచ్చింది. 5వ వచనంలో సీమోను పేతురు అన్నాడు, సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమియో దొరకలేదు అన్నాడు. అంటే రాత్రి ఎంత ప్రమాదకరమైందంటే నువ్వు ఎంత ప్రయాసపడినా అది దొరకదు. పాపములో ఉండి నువ్వు పొందుకోవాలనుకున్నది ఏది కూడా దొరకదు. పాపములో ఉండి ఆత్మలు సంపాదించలేవు, పాపములో ఉండి భక్తి సంపాదించలేవు, పాపములో ఉండి నువ్వు చేస్తున్న ప్రతి ప్రయాసము వ్యర్థమైపోతుంది, నీ ప్రయాస వ్యర్థమైపోతుంది. కనుక పాపము నుంచి విడుదల పొందాలి. దేవుడు మనలను చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఎందుకు పిలిచాడు అంటే అక్కడ మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం వెలుగులోనికి వచ్చామని చెప్పుకుంటూ ఇంకా చీకటిలోనే ఉంటే, ఇంకా రాత్రిలోనే మనము ఉంటే మనం మోసపోతాము. ప్రభు మనకి దొరకడు, పోగొట్టుకున్నది మనకు దొరకదు, మన ప్రయాస వ్యర్థమైపోతుంది అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. నిజంగా ఆలోచించండి, ఈనాడు క్రైస్తవులు ఎంతమంది ఇంకా రాత్రుల్లోనే ఉన్నారు, ఇంకా చీకటిలోనే ఉన్నారో మీరు ఆలోచించండి. సరైన ప్రార్థన జీవితము లేదు, భక్తి జీవితము లేదు, వాక్యము కొరకు లోతైన విషయాలు తెలుసుకోలేని స్థితిలో ఇంకా క్రైస్తవులు ఉన్నారంటే ఇంకా చీకటిలోనే ఉన్నారు, ఇంకా రాత్రిలోనే ఉన్నారు వాళ్ళు. అందుకే వారి ప్రయాస అంతా వ్యర్థమైపోతుందని బైబిల్ చెబుతుంది. కనుక ఆధ్యాత్మిక జీవితంలో రాత్రి యొక్క ప్రమాదం ఏమిటో మనం గుర్తించి ప్రభు యొక్క వెలుగులోనికి మనము రావాలని ప్రభు మనలను మాట్లాడుతున్నాడు. దేవుని వెలుగు, దేవుని ప్రకాశము, ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన నా ప్రభువా, కరుణా సంపన్నుడా, శక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, రాత్రి యొక్క ప్రమాదమును బైబిల్లో మీరు రాయించారు నాయన. ప్రాముఖ్యంగా 4 విషయాలు మేము తెలుసుకున్నాము. మేము మోసపోతామని, మీరు మాకు దొరకరని, పోగొట్టుకున్నది ఏది మాకు తిరిగి దొరకదని, మా ప్రయాస వ్యర్థమైపోతుందని 4 విషయాలు మాతో మాట్లాడారు. కనుక ఈ చీకటి అనే రాత్రి నుండి, ఈ చీకటి అనే పాపము నుండి మమ్మలను విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ వెలుగును మా మీద ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపి సహాయం చేసి మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.